ఇప్పుడు టైం 9 అయింది. ఇప్పుడు దాకా మన కోడలు లేచి ఇంకా బయటికి రాలేదు. అరే ఇప్పుడు ఏమైందని? ఏంటి మానేయాలంటున్నారు? మన రాను వాళ్ళ కోడలు చూడండి, పొద్దున 5 గంటలకు లేచి వంట చేస్తోంది. ఎంత చురుగ్గా ఇక్కడ అక్కడ తిరుగుతూ చేస్తోంది. కానీ మన కోడలు ఇప్పుడు దాకా తను లేవలేదు కూడా. అక్కడ చూడండి. ఏమండి, తనకేదో ఆరోగ్య సమస్య ఉన్నట్టుంది. నేను ఏమంటున్నానంటే నువ్వు ఎవరి దగ్గర ఎక్కువ ఎదురు చూడకో. నీకొక విషయం దొరికేదాకా కామ్గా ఏదో చూస్తూనే ఉండాలి. కోడలు, రామ్మా. రామ్మా. మీరిద్దరే వెళ్ళి మీ ఇంటి పని చూడండి, పర్లేదు. నేను బయటికి కూర్చుంటాను, సరేనా? చూడమ్మా, ఈరోజు నీకు ఆలస్యమైంది. ఏం పర్లేదు, రేపటి నుంచి నువ్వు త్వరగా రావాలి, సరేనా? ఎందుకంటే నా కొడుకు ఉదయాన్నే పనికెళ్ళాలి. కాబట్టి నువ్వు పొద్దున 7 గంటలకే లేచి రావాలి, సరేనా? అలాగత్తయ్య. సరే, కానీ నేనేం వంట చేయాలి? ఈ రోజు నువ్వు ఈ ఇంట్లో మొదటి రోజు వంట చేస్తున్నావు కాబట్టి కొంచెం పూరీలు, చపాతీ, పప్పులు, రొట్టి, కూరలు, చారు, సాంబారు అన్నీ చెయ్యాలి, సరేనా? ఇన్ని వంటకాలా? అవును. పక్కింటి వాళ్ళకు కూడా వండాలా? ఆహా, ఇవన్నీ మనం పక్కింటికి కూడా ఇవ్వాలి. అలాగా? ఆ, అలాగే. సరేనా? ఆ. అయితే వెళ్ళి చెయ్యి. ఈ వయసైన ముసల్ది నా ప్లాన్నే మార్చేసింది. అంతా నా తలరాత, నేనేం చేయను. చూడమ్మా, కాయగూరలు తరిగేశాను, నువ్వు వచ్చి వంట చెయ్యి, సరేనా? అరే విమల్, ఏంటి బాబాయ్ త్వరగా వచ్చేసావు? అదేంటమ్మా, ఇవాళ ఆఫీస్లో అన్ని పనులు త్వరగా పూర్తయిని, అందుకే ఇంటికి త్వరగా వచ్చేసాను. ఏంటి అక్కడ ఏం దాస్తున్నావు? అది ఏమీ లేదు. అరే ఏంటి నువ్వు, వాడికి పెళ్ళైపోయింది కదా, వాడు వైఫ్ కోసం ఏదో ఒకటి కొనుంటాడు కదా. నేను ఏమనుకున్నానంటే వాడు పూలు కొనుక్కొచ్చుంటాడు. కరెక్టే కదా? అవునన్నా. అరే ఏంటి నువ్వు ఇక్కడే నిల్చున్నావు? కిచెన్కి వెళ్ళి అది కొడలు దిగరివు, వెళ్ళు. మై డియర్ బంగారం, నీకోసం నేను ఒక సర్ప్రైజ్ తెచ్చాను. సర్ప్రైజా? ఏ సర్ప్రైజు? ఏది సర్ప్రైజు? సర్ప్రైజ్ ఎక్కడా? ఉర్మి, నువ్వు తాగావేంటి? ప్లీజ్ నన్ను క్షమించు. నేను నీకు చేసిన ప్రామిస్ని పగలగొట్టాను. నేను ఇంతే తాగాలనుకున్నాను. ఐఎమ్ సారీ. సారీ. ఊర్మి, భోజనం తీసుకురామ్మా, మిమ్మల్ని కూడా వచ్చేసాడు కదా. ఒరి భగవంతుడా, అమ్మ గనకైతే వచ్చి చూశారంటే ఆ మనసు ముక్కలైపోద్దే. ఏం చేయాలి నేను? 1 minute. హే, కమ్ విత్ మీ. ఏది మాట్లాడకూడదు, అర్థమైందా? నోరుమూసి, అమ్మకు తెలుస్తుంది. ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. జాగ్రత్త. తనకేమైంది బాబు? అది కోడల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏం లేదమ్మా, తనకి కాస్త ఒంట్లో బాలేదు. తను కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నువ్వేమంటున్నావు? తను కాస్త వీక్ గా ఉందమ్మా. అయితే నేను
తనకి గ్లూకోజ్ పెట్టిస్తా, అంతే సర్దుకుపోతుంది. నేను గ్లూకోజ్ ఇస్తానుగా అమ్మా, మీరు కంగారు పడకండి. ఆ? అలాగే 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 జాగ్రత్తగా చూసుకో బాబు. ఆ, ఆ, సరేమ్మా. మీరు అయ్, ఉర్మి. ఈరోజు చూడడానికి చాలా స్మార్ట్ గా ఉన్నారు. నువ్వు చూడడానికి చాలా బాగున్నావు. నువ్వు నీ యొక్క లిమిట్స్ దాటేసావు ఇవాళ. నా దగ్గర కోపం చూపించుకో. నా దగ్గరికి రా, నువ్వు నాతోనే ఉండు. ఇక మిట్ట నువ్వు చేసే తప్పులని నేను సహించిన, గుర్తుపెట్టుకో, అర్థమైందా? ఏయ్, నువ్వెందుకు ఇప్పుడు అరుస్తున్నావు? మీ అమ్మ నాన్న మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. ఇట్రా, నీకేమైనా పిచ్చానే? అమ్మా నాన్న బయట కూర్చున్నా, నువ్వు అరిస్తే వినపడుద్ది వాళ్ళకి. లేదు, నేను చాలా మెల్లగా మాట్లాడుతున్నాను, మెల్లగా. కానీ అందుకోసం నువ్వు ఒకటి చేయాలి. నేనేంటి? నేనేం చేయాలి? తీసుకో. ఉర్వి, నీకొకటి తెలుసా? నువ్వు ఎంత లక్కీయెస్ట్ పర్సన్ అని. మిగతా ఆడవాళ్ళందరూ వాళ్ళ భర్తని తాకకూడదని చెప్పి ఆర్డర్ వేస్తూ ఉంటారు. అయినా కూడా వాళ్ళు తాకారంటే ఆ అబ్బాయిల్ని వాళ్ళు దగ్గరకు కూడా చేర్చుకొనివ్వరు. కానీ నేను చాలా మంచిదాన్ని కదా. నేను నా హస్బెండ్ని ఎంత లవ్ చేస్తున్నానంటే నా దగ్గరే కూర్చొని తాగమని ఎంతవరకు. సరే రండి, మన ఇద్దరం కూర్చొని స్టేస్ చేసుకుందా. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు తెలుసు కదా అమ్మా నాన్న బయట కూర్చున్నారని. అది తెలుసు కూడా నన్ను నీతో కలిసి తాగమంటున్నావా ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? అందుకు నేనేం చేయాలి? తాగుతాను, లేకపోతే అరుస్తాను. ఆ! ఆగు 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 ఆగు. Cheers. తాగు తాగు. నాతో కలిసి నువ్వు కూడా డాన్స్ చేయి. నువ్వెందుకు ఇంత స్టూపిడ్గా ఉన్నావు? నీ ముందు ఇంత అందమైన తాగుతూ కనిపించే అమ్మాయి నీ ముందు నించుంది. కానీ నువ్వు నీకు రొమాంటిక్గా తెలీదు. నువ్వేమైనా చెప్పావా? నాకేమీ అనిపించలేదు. సరే నేను చెప్తాను.